హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను టేస్టీ అండ్ హెల్దీ టొమాటో రసం చేసి చూపించబోతున్నాను. ఇది ఎగ్జాక్ట్లీ 15 మినిట్స్లో అయిపోతుందండి. ఎప్పుడైనా వెజిటబుల్స్ లేనప్పుడు చక్కగా ట్రై చేయొచ్చు. అండ్ కోల్డ్ అండ్ కాఫ్ నుంచి కూడా మంచి రిలీఫ్ ఉంటుంది ఈ రెసిపీ వల్ల. సో చాలా సింపుల్ రెసిపీ అండ్ టేస్టీ, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను తప్పకుండా. ఇక్కడ నేను ఒక ½ కేజీ టొమాటోస్ తీసుకున్నానండి. ఇవి ఒక 5 to 6 టొమాటోస్ వచ్చినాయి. వీటిని కొంచెం రఫ్గా కట్ చేసుకోవాలి. ఫైన్గా చాప్ చేయాల్సిన అవసరం ఏం లేదు వీటిని, ఎందుకంటే మనం కొంచెం బాయిల్ చేయబోతున్నాము. తర్వాత ఇవన్నీ ఒక బౌల్లో తీసుకోవాలండి. నెక్స్ట్ చెక్క లవంగా యాడ్ చేసుకోవాలి, జీరా పౌడర్, నెక్స్ట్ ధనియా పౌడర్. నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అండ్ సబ్ టైటిల్స్లో కూడా మీరు డిస్ప్లేలో చూడొచ్చు. తర్వాత కొంచెం చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ అనేది లైట్గా యాడ్ చేసుకోవాలండి ఫస్ట్, తర్వాత ఫైనల్గా మనం మళ్ళీ చెక్ చేసుకుంటాము. నెక్స్ట్ కొంచెం కచ్చా పచ్చాగా వెల్లుల్లి రెప్పలు దంచుకోవాలి, ఇవి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అల్లం కూడా దంచుకొని యాడ్ చేసుకోవాలండి. ఇవి దంచుకుంటేనే టేస్టీగా ఉంటాయి, మరీ గ్రైండ్ చేస్తే అంత టేస్ట్ రాదు. సో ఇమ్యూన్ బూస్టర్స్ అన్నీ కూడా ఇందులోనే ఉన్నాయండి. సో తప్పకుండా ట్రై చేయండి, సీజన్కి బెస్ట్ రెసిపీ. తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. అన్నీ కూడా అలా పైన రఫ్గా కట్ చేసుకోవడమేనండి, ఎక్కువ టైం ఏం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ టొమాటోస్ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 2 గ్లాసెస్ పట్టినాయి. తర్వాత కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి, చిన్న లెమన్ సైజు. ఇవన్నీ కలిపేసి స్టవ్ మీద పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద లిడ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. సో ఈలోపు మనము ఆనియన్ని స్లైస్ చేసుకోవాలి ఇలా సన్నగా. తర్వాత కొత్తిమీర కూడా కట్ చేసుకోవాలి ఫైన్గా. ఇక్కడ 10 మినిట్స్ తర్వాత చెక్ చేస్తే చక్కగా బాయిల్ అయిపోయిందండి, టొమాటో సాఫ్ట్ అయిపోయింది. సో స్విచ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లనిద్దాం ఒక 2 మినిట్స్. తర్వాత బ్లెండ్ చేసుకోవాలి ఇలాగా పప్పు గుత్తితో. ఫైన్గా ఏం మ్యాష్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ మనకు పులుపు ఉప్పుని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఫైనల్గా ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసేసుకోవాలి ఈ స్టేజ్లోనే. వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకోవడమే. చింతపండు యాడ్ చేస్తేనే టేస్ట్ అండి. టొమాటోస్ యాడ్ చేసినప్పటికీ కూడా చింతపండు యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇందులో తాలింపు పెట్టుకుందాము. ఆయిల్ తీసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు చేసుకోవాలండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసంలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని మరొక్కసారి స్టవ్ మీద పెట్టుకొని ఒక్క 5 మినిట్స్ ఒక్క బాయిల్ వచ్చే వరకు మనం మరిగించుకుంటే సరిపోతుంది. లిడ్ ఏం పెట్టాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ ఇందులో చాప్డ్ కొరియాండర్, కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది రెసిపీకి. సో ఇక్కడ అయిపోయిందండి, రెసిపీ రెడీగా ఉంది. సో దీన్ని డిష్ అవుట్ చేసేసుకొని వేడి వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది.